సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే జనంతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులతో విశాఖ ద్వారకా కాంప్లెక్స్ రద్దీగా మారింది. విశాఖ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే వారితో సందడిగా మారింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడుపుతున్నారు. విశాఖలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. సంక్రాంతి సందడి మనకి విశాఖపట్నం బస్ కాంప్లెక్స్ లో కనిపిస్తుంది. విశాఖపట్నంలో 2 బస్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఒకటి ద్వారకా బస్ కాంప్లెక్స్, రెండవది మద్దెలపాలెం బస్ కాంప్లెక్స్. 2 కాంప్లెక్స్ నుంచి కూడా గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉభయ గోదావరి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం నుంచి వెళ్తున్నారు. వచ్చేటువంటి ప్రయాణికులు తగ్గట్టుగానే మొత్తం సంక్రాంతి సంబంధించి 1600 బస్సుల్ని విశాఖపట్నం ప్రాంతీయ ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ 2 రోజుల్లో కూడా సుమారుగా 550 పైగానే సర్వీసులు అదనపు సర్వీసులు నడుపుతున్నారు. వచ్చిన ప్రయాణికులు ఉన్న డిమాండ్ను బట్టి అప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి సర్వీసులు కూడా విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ప్రయాణికులకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా ఆర్టీసీ చేస్తుంది. ఎలా ఉంది రద్దీ? ఎలా ఉందండి ఇవాళ? రద్దీ కూడా ఎక్కువే ఉందండి. ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీ వారు ప్రత్యేకమైన బస్సులు శ్రీకాకుళం కానీ, పాలకొండ కానీ, పార్వతీపురం కానీ, బొబ్బిలి తదితర ప్రాంతాలకి బస్సులు పంపించడం జరుగుతుంది. ట్రాఫిక్ ఇప్పుడే కొద్దిగా తగ్గింది. మళ్ళీ సాయంత్రానికి ఏమైనా పెరగవచ్చు. మరి దానికి అనుగుణంగా పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సార్. మాకున్న టీం ప్రకారంగా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అది ఇచ్చి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఎక్కువగా వెళ్తున్నారు. పాలకొండ నెక్స్ట్ బొబ్బిలి అది కూడా అదే రూట్లో కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి అయితే ఇప్పుడు ఒక 58 సర్వీసులు అయితే శ్రీకాకుళం నడిపారు. వేరే పార్వతీపురం 15 ఇలాగా, బొబ్బిలి 10 ఇలాగా తెలిపారు. బస్సులు అన్నీ అందుబాటులో ఉన్నాయండి, సౌకర్యంగానే ఉన్నాయి. ఇబ్బంది ఎటువంటివి లేవు. స్పెషల్ బస్సులు వేస్తారు కాబట్టి రాజమండ్రి మేము అలాగనే ఇక్కడ వరకు వచ్చాం. మా లేడీస్ అందరికీ ఫ్రీగానే మేము వచ్చాం. బాగానే వచ్చాం. స్పెషల్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. స్పెషల్ బస్సులు వేస్తారు కాబట్టి ఇబ్బంది ఎటువంటిది లేదు. బస్సులు ఉన్నాయి, ఫ్రీ బస్సులు, చాలా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసాం. పర్లేదు, ట్రైన్స్ అయితే బాగున్నాయి. కర్ణాటక నుంచి వస్తున్నాను నేను. అవైలబుల్ ఉన్నాయి, పర్లేదండి. నాన్ స్టాప్ కూడా వేశారు. నేను ప్రస్తుతానికి శ్రీకాకుళం అక్కడ నర్సంపేట, అక్కడ నుంచి పోలాకి బాగానే ఉన్నాయి. బాగానే ఏర్పాటు చేశారండి. కాకపోతే ముందుగా రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి సీట్లు ఉన్నాయి. జనాలు అన్నా ఉన్నారు. రేపు నుంచి ఇంకా ఫుల్ అవుతారు. ఇంకా గడిచినటువంటి 2 రోజుల మాదిరిగానే ఈ రోజు కూడా అదే స్థాయిలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సాయంత్రం నుంచి కూడా ఇంకా ప్రయాణికుల రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని అందుకు తగ్గట్టుగా కూడా విశాఖపట్నం ప్రాంతీయ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.